Assalamualaikum friends, welcome back to my YouTube ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థంబ్నెయిల్ చూశారు కదండి, మా ఇంట్లో ఈరోజు ఫిష్ ఫ్రై అండి. ఇంకా ఇవన్నీ తొందరగా కట్ చేసుకుందామండి. చూడండి, నేను అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. నీళ్ళు, జొన్న పిండి, ఉప్పు అండి. ఇది చూడండి, స్పూన్తో నేను చేపల మీద ఉన్న పొట్టునంతా ఇట్లా బాగా గీరుతున్నాను. ఎందుకంటే అది నీట్గా చేసుకోవాలి కదా, అందుకేనండి. ఇట్లా అన్ని ఫిషెస్ అనేది తొందరగా చూసుకుందాం. ఈ వీడియో మా పెద్ద పాప తీస్తుందండి, ఎందుకంటే మా ఆయన లేరు, బయటికి పోయినారు. ఆ లోపు నేను పాపకి చెప్పి ఇట్లా తీయమ్మా అని చెప్తుంటే తీస్తుందండి. ఏమనుకోవద్దు, వీడియో ఇట్లా వచ్చిందని పాప తీస్తుంది కదా. ఇట్లా అన్ని రెక్కలు అనేవి అన్నీ కట్ చేసుకుందామండి చేపలకి. ఇట్లా మిగిలిన పిండి చేపల మీద ఇట్లా వేసి మళ్ళీ బాగా దానికి ఇట్లా రుద్దాలండి, ఎందుకంటే నీసువాసన అనేది రాదు కదా, అందుకనండి. మళ్ళీ ఇట్లా నాకు మళ్ళీ ఏమన్నా పొట్టు కొంచెమైనా వస్తుందేమో అని కొంచెం ఇది అండి, అందుకే నేను ఇట్లా చేస్తున్నాను. చూడండి, నీట్గానే ఉంది అండి, ఇంకా పొట్టు ఏమీ లేదు. పాపకి తీయడం రాకుండా ఉండండి, ఏమనుకోవద్దు. ఇంకా కట్ చేసుకుందామండి. ఇంకా నేను కట్ చేస్తున్నానండి చేపని. ఇట్లా కట్ చేసుకొని దాని లోపల ఉండేది వేస్టేజ్ అనేది తీసేద్దామండి. అది కాన్ రాకుండా ఉందండి, మా పాప తీస్తుంది అలాగా వీడియో, ఫస్ట్ టైం కదా. ఇట్లా లోపలివి అన్నీ వేస్టేజ్ అనేది తీసేయాలండి, అది వాసన ఉంటుంది. ఇంకా ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను ఫ్రైకి కాబట్టి కొంచెం ఫ్రైకి కావలసిన సైజులో కట్ చేసుకుంటున్నాను, అంతేనండి. ఈజీగానే ఇంట్లోనే మేము చేసుకోవచ్చు. కొంతమంది ఫిష్ ఎట్లా నీట్గా చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారండి. ఒకసారి ట్రై చేస్తే ఆ పైన నేర్చుకోవచ్చు. నేను అలాగే నేర్చుకున్నాను. చూడండి, ఇది వేస్టేజ్ అనేది ఎంత వచ్చిందో, చేపలు అన్ని వేస్టేజ్ పక్కన పెట్టినానండి. ఇంకా ఇట్లా నీళ్ళు వేసినానండి. పాపకి తీయడం రాకుండా ఉంది, అయినా ట్రై చేస్తున్నామండి మీకోసం. చూడండి, ఇక్కడ వచ్చి మా బాబుకి చూపిస్తుంది వాళ్ళ తమ్ముడు ఏం చేస్తున్నాడా అని. మా అక్క వీడియో తీస్తుంది, నేను పడను అని పోతున్నాడు. ఇట్లా క్లీన్గా చేసుకోవాలండి, నీట్గా. ఉప్పు వేయాలండి, బాగా ఉప్పు వేసి రుద్ది కలిపితే ముక్క అనేది తెల్లగా అవ్వాలా, నీసువాసన అనేది రాదు అండి. మెల్లిగా చేసుకోవాలండి, ఏ పని అయినా తొందరగా చేస్తే ఇంకా ఇల్లంతా వాసన అవుతుంది. ఇట్లా ఉప్పు వేసి బాగా ఇట్లా రుద్దుకొని లోపల ఏమన్నా ఇట్లా వేలు పెట్టి చూడాలండి, ఏమన్నా ఉంటుందని. వేస్టేజ్ ఏమీ లేదండి, నేను బాగానే నీట్గానే చేసినాను. ఇది ఫిష్ హెడ్ అండి, ఇందులో ఏమంటారు, లోపల అనేది ఇట్లా ఉంటుందండి, అది ఉండకూడదు, తీసేయాలా, చేదుగా వచ్చేస్తుందండి. మా భాషలో గల్ఫట అనే అంటారని అనుకుంటున్నాను, అదేనండి. చూడండి, నేను క్లీన్ చేస్తుంటే మా బాబు ఎంత బాగా కూర్చొని చూస్తున్నాడు. తొందరగా అయిపోతుంది, ఇంకా అమ్మ వండేస్తుంది అని మా బాబుకి తెలిసిపోయింది. ఇంకా అంతేనండి, ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు వాసన అనేది ఇంట్లోకి రాదు. ఇట్లా ఫిష్లు రెడీ అయిపోయినాయి. ఇంకా నేను కోసినవి స్పూన్ అనేది మళ్ళీ సబ్బుతో నీట్గా కడుక్కున్నానండి. ఇంకా నేను రాత్రిపూట కాదా అండి వండుతుంది, అన్నీ తినారని నేను కొద్దిగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలని కొద్దిగా తీసి ఇప్పటికి ఫ్రైకి చేస్తున్నానండి. అన్నీ తినరు కదా, ఊరికే మిగిలిపోతాయని మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే రేపు చేసుకుందాం అన్నట్టు ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి, పక్కగా పెడుతున్నాను, అంతేనండి. బాగా వాష్ చేసుకుంటే ఆ వాసన ఉండదండి. కొంతమంది ఫిష్ వండాలంటే ఇల్లంతా వాసన అని తెచ్చుకోరు. లేదండి, పిల్లలకి నెలకి ఒక్కసారైనా ఇలా ఫిష్ ఫ్రై వేసి ఇవ్వాలండి, తింటే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్ ఇస్తే వాళ్ళు హెల్దీగా ఉంటారండి, అంతేనండి. ఇట్లా మిగిలినవన్నీ నేను
ఇట్లా బాక్స్లో వేసి టిఫిన్ ఇట్లా నీట్గా ఉంది చూడండి. ముక్క ఎంత బాగుందో, ఇట్లా నీట్గా ఉండాల. ఇంకా ఇంతేనండి, చూడండి ఇది కూడా ఎంత బాగుందో. ఉప్పు వేసి కడిగితే నీసు వాసన ఉండదండి. మేమేమో కొద్దిగా వేసి తోమి ఇంకా మళ్ళీ అదే చేసుకుంటే ఇంకా నీసు వాసన ఉందని మేము ఇంకా చేసుకోమండి. అంతేనండి, ఇంకా మూత పెట్టేసి అది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇంకా ఇంతేనండి. దీనికి మళ్ళీ ఇంకా ఉప్పు, కారం, పసుపు ఇంకా నేను వేసేది చెప్తానండి. ఇదిగోండి, నేనేమో వీడియో తీస్తున్నానేమో అని అన్నీ వేసేసినానండి. తర్వాత చూసుకుంటే అరే అది వీడియో ఆనే కాలేదు అని మళ్ళీ చూపిస్తున్నానండి మీకు. ఉప్పు, పసుపు, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. నీళ్ళు వేయకూడదండి. నీళ్ళు వేస్తే ముక్క అనేది మెత్తగా పడిపోతుంది. నూనె వేసుకోవాలండి కలుపుకోవడానికి. నీళ్ళు అస్సలు వేయకూడదు. ఆ లోపు అదే ఈ సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ కూడా టేస్ట్గా ఉందండి. మొన్న సూపర్ మార్కెట్కి పోయినప్పుడు తెచ్చుకున్నాను. ఇది వండినా బాగా టేస్ట్గా ఉందండి కూర. అందుకే ఈ సాల్ట్ వేస్తున్నాను తగినంత. ఇంకా అంతేనండి. ఇది కలుపుకొని ఒక 15 మినిట్స్ పెడదామండి. ఇంకా చూడండి, సగం వేస్తున్నాను నిమ్మకాయ రసం. ఎందుకంటే కొంచెం నీసు వాసన అనేది ఉండదండి నిమ్మకాయ వేస్తే. ముక్క అనేది కూడా గట్టిగా పడుతుంది, ఇరగదు అండి. నెయ్యిలో అది ఏమంటారు, కడాయిలో వేసినా ఇరగదండి ముక్క, బాగా గట్టిగానే ఉంటుంది. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. పిల్లలకి బాగా దగ్గరుండి తినిపించుకోవాలండి, ముళ్ళు ఉంటాయి కదా. ఈలోపే నేను అన్నంని గంజి వంచేసినానండి. ఇంకా దమ్మిస్తున్నాను అన్నంకి. ఇది కలుపుకొని ఒక 15 మినిట్స్, టైం ఉంటే అర్ధగంట అయినా పెట్టుకోవచ్చండి. ఇంకా నాకు టైం లేదు, అప్పటికే లేట్ అయిపోయింది పిల్లలకి. అందుకే తొందరగా కలుపుకొని ఇంకా చేయాలని ఎద్దుగండి సిద్ధమైపోయిందండి. ఇంకా కడాయి పెట్టుకొని దానికి ఆయిల్ వేసేసినాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక కొంచెం కొద్దిగా కానొస్తుందండి నాకు. ఎందుకంటే ఎక్కువ నూనె ఉంటే బాగా ఫ్రై అవుతాయి, తక్కువ ఉంటే అంటుకుపోతుంది, మాడుతాయేమో అని భయంతో ఇంకొంచెం వేసుకుందాం నూనె. అంతేనండి. ఇది వేడి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. వేడి అయిందండి, మంట కొంచెం తగ్గించుకొని ముక్కలు అనేవి ఎన్ని పడతాయని చూసి వేసుకోవాలండి. ఒకటేసారి 4-5 వేసేసుకోకూడదు, ఎందుకంటే కలిపేటప్పుడు అవి విరిగిపోతాయి. అంతేనండి, నూనె కాగింది. నేను ముక్కలు అనేది వేసేస్తున్నాను. ఎన్ని పడతాయని చూసుకొని వేస్తున్నానండి. ఫస్ట్ ట్రై చేసే వాళ్ళకి ఇట్లా టిప్స్ అండి. ఇంకా ఇట్లా నేను 3 వేసుకుంటున్నానండి చాలు. ఎక్కువ టైం లేదని ఎక్కువ అయిపోతే అది ఏమంటారు, కిచిడి హల్వా అని అంటారు, అట్లా అయిపోతుందండి. ఒక 5-10 మినిట్స్ వేసి ఇట్టనే పెట్టి కదలేయకుండా చూసుకోనండి. చూడండి, ఈలోపు మళ్ళీ మా బాబు మొన్న హల్వాకి వెతుక్కున్నట్టు ఈరోజు కూడా అమ్మ ఫిష్ చేస్తుంది. మళ్ళీ ప్లేట్ అయినా ఏదైనా బాల్ తీసుకురని చూడండి తీసుకున్నాడు. అమ్మ నాకే ఫస్ట్ వేయాలని నా వెనకే తిరుగుతాడండి. చూడండి, అది పెద్ద గొంతు వద్దని మళ్ళీ డబ్బాది మూత అనేది తీసుకుంటున్నాడు. ఇంకో చిన్న గిన్నె కానొచ్చింది, ఇంకా వాళ్ళ అక్క కోసం అని నేను అనుకుంటున్నాను. రండి తీసుకొని చేసినాడండి. ఆ లోపే మా ముస్కాన్ గుడక వచ్చేసిందండి. ఇంకా కాలేదని పోతుంది. ఇంకా మా బాబు అక్క కూడా వచ్చిపోయింది, తొందరగా చేయమ్మా అని అడుగుతున్నాడు. కింద వేసేసినాడండి, కోపం వచ్చింది. ఎప్పుడు లేట్ చేస్తావమ్మా నువ్వు అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఫ్రై అనేది అవుతుందండి. పిల్లల కోసమని నేను కొంచెం కారం తక్కువ వేసానండి. పిల్లలకి అది తినిపించేలోపు మళ్ళీ ఇది వేసి పిల్లలకి తినిపిద్దామండి. ఎందుకంటే టైం అనేది వేస్ట్ చేయకూడదు కదా. ఇది వేసి కొంచెం మంట మీద పెట్టి పిల్లలకి తినిపించుకుంటే ఇది ఫ్రై అవుతూనే ఉంటుంది. పిల్లలు కూడా తింటూ ఉంటారు, ఆకలిగా వేయదు వాళ్ళకి. అంతే ఫ్రెండ్స్, ఇంత ఈజీగా ఇంట్లోనే ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. బయట కెమికల్ ఏమైనా వేస్తారు కదా, అట్లా ఏం లేదండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చు. బాగా ఉడికినాయండి ముక్కలు.
ఇంకా నేను మా అత్తగారి కరివేపాకు చెట్టు చూపించినాను కదా, అవేనండి. ఎంత బాగా గ్రీన్గా ఉందో చూడండి, నీట్గా కూడా ఉంది. దాని మీద ఇది కరివేపాకు రెమ్మలు అనేది పెట్టేద్దాం, ఎందుకంటే ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది. నేను తింటానండి ఇవి తలకాయలు ఫిష్వి, అందుకే నా కోసం పెట్టుకున్నాను. చూడండి, ఇంకా మా బాబు ఇంకా ఆకలికి ఉండకుండా ఇంకా తినమ్మా అని తినిపియమ్మా అని అంటున్నాడు. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, పిల్లలకి జాగ్రత్తగా చూసుకొని తినిపియాలా, ముళ్ళులు ఉంటాయి కదా, మళ్ళీ ఇబ్బంది పడతారు. చూడండి, బాగా నచ్చి క్లాప్స్ కొట్టి అమ్మ బాగా ఉంది తినిపి అని అంటున్నాడు. అంతే ఫ్రెండ్స్, బాయ్ అంటున్నాడు మా మువాజు. బాయ్ అనండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, అల్లా హాఫ్.